శివుణ్ణి ఆరాధించే శివదీక్ష చేపట్టే భక్తులు మండల అర్ధదీక్ష ధరించేవారు శ్రీ భాగివి భద్రేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని శివదీక్షమాల జనవరి 28వ తేదీన, అదేవిధంగా అర్ధమండలం ఫిబ్రవరి 17వ తేదీన శ్రీ శివమాల దీక్ష సమితి తాండూరు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని భద్రేశ్వర దేవాలయ అర్చకులు పేర్కొన్నారు. విధిగా మాల ధరించిన వారు తమ సమయంను మాలను ఆచరించే విధానాలపై దేవాలయంలో అర్చకులను సంప్రదించవచ్చని తెలిపారు. ఓం నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రసన్నాత్మ బంధో, నమస్తే 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 మహేష. శివదీక్ష మాలాధారణ మండల దీక్ష 28/1వ నెల 2024 ఆదివారం రోజున ఉంటుంది. అదేవిధంగా అర్ధమండల దీక్ష 17/2/2004 శనివారం రోజు ఉంటుంది. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణము 3/3/2024 స్థానిక శ్రీ భావికి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజున అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా మహాశివరాత్రి 8/3/2024 శుక్రవారం రోజున ఉంటుంది. ఈ విధంగా మరి శివదీక్ష సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో మాలాధారణ మండల దీక్ష, అర్ధమండల దీక్ష మహాయోగులు మరి గురుస్వాముల చేత తాండూరు శివదీక్ష వారు ఇక్కడ స్థానిక భద్రేశ్వర దేవాలయంలో గురుస్వాముల చేత మాలధారణ చేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ మహంతయ్య గారు, అదేవిధంగా అప్పగారులు, గురువులు అందరూ కూడా ఇక్కడ స్థానిక భద్రేశ్వర దేవాలయంలో అందరికీ కూడా మాలధారణ పవిత్రంగా చేసి ఈ యొక్క భ్రమరాంబ కృపా కటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని ఆ యొక్క గురువుల ఆశీర్వచనము మీరు పొందగలరని సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ భ్రమరామ సమేత మల్లికార్జున స్వామినే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సమస్త భక్తులకు తెలియజేయమనగా ఈ యొక్క శివదీక్ష మాలాధారణ మరి మండల దీక్ష 28/1/2024 ఆదివారం రోజున, అర్ధమండల దీక్ష 17 తారీఖు 2/2024 శనివారం రోజున ఉంటుంది. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణము 3/3వ నెల 2024 ఆదివారం రోజున, మరి అదేవిధంగా మహాశివరాత్రి 8 తారీఖు 3వ నెల 2024 శుక్రవారం రోజున వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శివస్వాములు ఈ యొక్క శివదీక్ష అన్నింటినీ ఎంతో అత్యంత పవిత్రమైనటువంటిది. మరి అందరూ కూడా శివుని యొక్క మాల ధరించి శివస్వాముల శివుని యొక్క కృపా కటాక్షములకు అందరూ కూడా శివుని యొక్క ఆశీర్వాదమును పొంది ఈ శివదీక్ష మాలాధారణ వేసుకుంటే మీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకములు లేకుండా కొనసాగుతాయి. అదేవిధంగా అందరూ కూడా స్వామి శ్రీశైల భ్రమరాంబ స్వామి మహామల్లికార్జున భ్రమరాంబ మాత కూడా అన్ని విధములుగా మీకు తగినటువంటి కోరినటువంటి కోరికలు ఇస్తుంది. మరి అదేవిధంగా శివదీక్ష అంటే మహాపవిత్రమైనటువంటిది. ఈ యొక్క దీక్ష మండల దీక్ష, అర్ధమండల దీక్ష ఇవన్నీ 2 పర్యాయం ఉంటుంది. మరి అదేవిధంగా మండల దీక్ష, అర్ధమండల దీక్ష వేసినటువంటి వారు మొదట శివదీక్ష తీసుకున్నటువంటి వారు 41 రోజులు పూర్తిగానే చేసి ఇరుముడిని ఎక్కడైనా శివధ్యానంలో శివసన్నిధిలో కట్టుకొని ఆ యొక్క శివరాత్రి రోజు పాకదర్శనం చేసుకున్నట్లయితే వారికి నిన్ను సంపూర్ణంగా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం పొంది అంతయు మీకు శుభం చేకూరుతుంది. అదేవిధంగా మరి భక్తులందరూ కూడా చందన వర్ణము కలిగినటువంటి వస్త్రాలను, రుద్రాక్షమాల, జపమాల, ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు భద్రేశ్వర దేవస్థానంలో మరి స్థానికంగా భద్రేశ్వర దేవస్థానంలో రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శివదీక్ష సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వాములకు అల్పార కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో మాలధారణ చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అందరికీ ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన చల్లగా ఉంటాయని మనస వాచ కర్మణ మీకు ఆశీర్వదిస్తూ శుభం భూయా. సర్వే జన సుఖినో. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.